ఒక తాగుబోతు ఆలయ శిఖరం ఎక్కాడు. అంతకంటే ముందు అతను ఆలయం లోపలికి చొరబడ్డాడు. అదేదో ఆషామాషి ఆలయం కాదు, తిరుపతిలోని ప్రసిద్ధ గోవిందరాజస్వామి గుడి. సెక్యూరిటీ బాగా ఉండే ఈ టెంపుల్లోకి ఒక తాగుబోతు ఎలా వచ్చాడు? తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయ భద్రతలో మరోసారి డొల్లతనం బయటపడింది. ఒక మందుబాబు ఆలయంలోకి చొరబడ్డమే కాదు, ఏకంగా గోపురం పైకెక్కి హల్చల్ చేశాడు. ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసేశాక ఈ మందుబాబు లోపలికి చొరబడ్డాడు. విజిలెన్స్ సిబ్బంది కళ్ళుగప్పి ఆలయ మహాద్వారం నుంచి అతను లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని కిందకి దించడానికి నానా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అయితే మద్యం బాటిల్ ఇస్తేనే కిందకి దిగుతాను అనడంతో పోలీసులకి వాళ్ళు సమాచారం ఇచ్చారు. కిందకి దిగాలని పోలీసులు ఎంత నచ్చజెప్పినా మద్యం బాటిల్ కోసమే డిమాండ్ చేశాడు అతను. దీంతో తాళ్లు నిచ్చెన సాయంతో ఆలయ గోపురం పైకెక్కి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇలా సుమారు 3 గంటల పాటు శ్రమించి అతన్ని కిందకి దించారు. ఆలయ గోపురంపై ఉన్న కలశాలు, విద్యుత్ దీపాలను అతను డ్యామేజ్ చేశాడు. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై అతన్ని ఈస్ట్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ మందుబాబుని నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్ద మల్లారెడ్డి కాలనీకి చెందిన తిరుపతిగా గుర్తించారు పోలీసులు. మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. నిన్న రాత్రి ఒక వ్యక్తి మద్యం మత్తులో ఆలయంలోకి ప్రవేశించినట్టుగా టీటీడీ చెప్తోంది. ఇప్పటికే టీటీడీ ఈ ఘటనపై స్పష్టత కూడా ఇచ్చింది. అయితే ఆలయ మహాద్వారం నుంచి ఏకాంత సేవ అనంతరమే గోపురం పైకి ఎక్కి ఒక వ్యక్తి మద్యం మత్తులో గోపురం పైన ఉన్నటువంటి కలసము, విద్యుత్ దీపాలను డ్యామేజ్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఎట్టకేలకు సెక్యూరిటీ సిబ్బంది మేల్కొనే లోపే ఎవరైతే ఆలయం లోపలికి ప్రవేశించిన వ్యక్తి గోపురం కూడా ఎక్కినట్టుగా గుర్తించారో ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత దాదాపుగా 3 గంటల పాటు శ్రమించిన తర్వాతనే అతన్ని బతిమిలాడి కిందికి దింపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్ద మల్లారెడ్డి కాలనీకి చెందిన కుత్తడి తిరుపతిగా గుర్తించారు. అసలు ఆయన ఆ సమయంలో లోపలికి ఎలా వెళ్ళగలిగాడు, అయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని ఆలయంలో ప్రవేశిస్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తుందన్నదే ప్రస్తుతం టీటీడీ చెప్తున్న వాదన. అయితే టీటీడీ సెక్యూరిటీ వైఫల్యానికి ప్రధాన కారణము సరైనటువంటి సిబ్బంది లేకపోవడమే ప్రధాన కారణమని ఇప్పటికే స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీసులకు టీటీడీ సెక్యూరిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే తిరుపతి ఈస్ట్ పోలీసుల పరిధిలో అదుపులో ఉన్నాడు, విచారిస్తున్నారు. మద్యం మత్తులో ఏ రకంగా పైకి ఎక్కాడు, పైకి ఎక్కిన వ్యక్తి తిరిగి తనకు మద్యం కావాలని డిమాండ్ చేసినట్టుగా కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే ఇంత డొల్లతనం బయటపడిన తర్వాత కూడా టీటీడీ ఎందుకు సిబ్బందిని పెంచలేకపోయింది, తగిన సిబ్బందితో భద్రత కల్పించలేకపోయింది అన్నదే ప్రస్తుతం అయితే వినిపిస్తున్న వాదన. అయితే ఆలయంలోకి తరచూ గోవిందరాజస్వామి ఆలయంలోనే సెక్యూరిటీ వైఫల్యాలు బయటపడుతుండటంతో టీటీడీ కూడా అప్రమత్తమైంది. అయితే ఇప్పటివరకే భక్తుల్లో మాత్రము నిన్న ఏకాంత సేవ తర్వాత బయటికి లోపలికి వెళ్ళిన వ్యక్తిని ఏ రకంగా గుర్తించారు, అసలు ఆ వ్యక్తి ఎందుకు వెళ్ళాడు, అసలు ఆ వ్యక్తి ప్రధాన ఉద్దేశం ఏంటి అన్న దానిపై పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గోవిందరాజస్వామి ఆలయంలో గోపురం పైకెక్కి ఆలయ మహాద్వారం నుంచి లోపలికి చొరబడ్డ ఒక వ్యక్తి మాత్రము కలకలం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. నేను రాత్రి ఒక హైడ్రామా అనే గోవిందరాజస్వామి ఆలయంలో జరిగింది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 తిరుపతి నుంచి.